సో నార్మల్గా మనం ఒక సినిమా లైక్ నెగటివ్ రోల్స్ ఉన్నప్పుడు ఎక్కువగా మన తెలుగులో నార్త్ వాళ్ళని ఎక్కువ తీసుకుంటుంటాం. బట్ మీ మూవీస్లో ఫస్ట్ మూవీని చూస్తే జగపతి బాబు గారు అండ్ ఇప్పుడు ఆది. సో ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? ఇది ఎలా అవుతుంది? అంటే ఆది ఇప్పుడు వరకు అంటే క్వశ్చన్ ఆన్సర్ అని చెప్తారు. ఆది వరకు మాత్రం ఏంటంటే అతను వేరే లాంగ్వేజ్లో తమిళ్లో హీరోకిని చేస్తున్నాడు. తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. సో అండ్ ప్లస్ ఏంటంటే సో స్ట్రైట్ ఫిల్మ్ లేదు కాబట్టి తను ఉన్నాడనే డబ్బింగ్ ఫిల్మ్స్ వచ్చినాయి కాబట్టి డబ్బింగ్ ఫిల్మ్స్కి ఎక్కువ రీచ్ లేకపోవడం వల్ల ఓవరాల్ తన రీచ్కి ఒక లిమిటేషన్ ఉంది. సో తన తీసుకున్న ఛాన్స్ ఏంటంటే డెఫినెట్లీ ఇలాంటి పెద్ద ఫిల్మ్కి విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓకే, ఒక కొత్త లాంగ్వేజ్లో వస్తున్నాం, విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఉన్నామని అందరూ తెలుస్తేనే ఒక ఛాన్స్ తను తీసుకున్నాడు. సో ఐ రియలీ గివ్ క్రెడిట్ టు దాట్. అండ్ తన ఛాన్స్ తీసుకుంటానికి రీజన్ కూడా ఏంటంటే క్యారెక్టర్కి అంత డిగ్నిటీ ఉంది. అంటే నాకు ఫస్ట్ సీను గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఈ విలన్ క్యారెక్టర్ భలే ఉంది, ఇదేదో వేరే లాంగ్వేజ్ అయితే నేను ఈ విలన్ వేయటానికి భలే ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది అనే ఫీలింగ్ ఉండేది నాకు. సో ఏ యాక్టర్ అయినా ఆ క్యారెక్టర్ ఉంటే అది పడిపోతాడు, నాకు తెలుసు. సో నాకు ఆది ఎక్కడో అడుగుతానికి కొంత మొహమాటం ఉంటుంది, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ హీరో కాబట్టి. కానీ నాకెందుకు బోయపాటి గారు కరెక్ట్గా నెరేట్ చేస్తే పడిపోతాడనే ఫీలింగ్లో ఉంది. ఆ తర్వాత ఏమైందో ఆయన చెప్తేనే బాగుంటుంది. ఆ కథ ఆయన చెప్తేనే బాగుంటుంది. అంటే అదే యాక్చువల్లీ అండి అరవింద్ గారి దగ్గర ఇది మాట అన్నప్పుడు ఫస్ట్ మాటల్లో మొత్తం ఆయన ఉన్నారండి. ఇలా అనుకుంటున్నాను కానీ ముందు ఆయన ఏమయ్యా నా ఫ్రెండ్ కొడుకయ్యా, రవిరాజ పిన్సెట్టి నా ఫ్రెండ్ అయ్యా, ఆయన కొడుకు ప్లస్ హీరోగా 4 సినిమాలు చేశాడు, ఎలా అడగమంట ఏమన్నా అర్థం ఇక్కడ కాదు కదా సార్ అన్నా. నేను వెంటనే తను అందుకున్నాడు, ఎస్ డాడీ ఇక్కడ కాదు కదా నిజంగానే ఇక్కడ ఎగ్జిబిషన్ తక్కువ ఉందిగా. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది వాళ్ళిద్దరికండి, ఫాదర్స్ అనుకోండి. గ్యారంటీ అతను ఇక్కడ చేస్తే అతనికి ముందు కొంత మైలేజ్ ఉంటుంది, ప్లస్ తెలుగు ఆడియన్కి పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఎలా విలన్గా చేస్తాడా హీరోగా చేస్తాడా తర్వాత సంగతి. ముందు అసలు తెలుగు ఆడియన్స్లో ఎందుకంటే రీచ్ ఎక్కువ ఉంటుందండి బన్నీ గారి సినిమా. డెఫినెట్లీ మా కాంబినేషన్లో రీచ్ ఎక్కువ ఉంటుంది. ఏబిసి అనే తేడా లేకుండా మొత్తం ఆల్ సెక్షన్స్కి వెళ్తుంది. తను ఆల్ సెక్షన్స్లో రీచ్ అయిపోతాడు. సో ఆ తర్వాత ఏం చేయడానికైనా ఒక మంచి సదుద్దేశంతో ఆలోచించి, కానీ వాళ్ళకి అది అర్థం అవ్వాలి కదా అన్న. పెద్దవాళ్ళు మీరు చెప్పొచ్చు కదా సార్, ముందు అసలు ఓకే అంటే అసలు ముందు ఓకే అంటాడన్న, ముందు ఫోన్ చేయండి సార్, మీ మాట కాదని లేక కథ వింటాను అంకుల్ అంటారు ఎగ్గొట్టడానికి ఎవరైనా సరే. ఆ కథ వింటాను అన్న మాట చెప్పించి తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే నేను కథ చెప్తాను. ఆ కథ నేను చెప్పిన తర్వాత కూడా అతను కాదు అంటే మీరు గన్నయ్య గారిని తీసుకొచ్చి నేను చేస్తాను సార్ అన్నాను. అనగా నేను వెంటనే గన్నయ్యలతో నేను చేయను. అవన్నీ కాదు బాబు, ఎవరైనా అప్పుడు ఆలోచిద్దాం, ముందు పిలిపించండి అనగానే సేమ్ యాజ్ రీజ్ వెంటనే ఫోన్ చేశారండి. మీరు మాట్లాడుకొని చెప్పాను, తాను వెళ్ళిపోయాడు. ఫోన్ చేయగానే యాజ్ రీజ్ అంకుల్ కథ వింటానన్నాడు ఆయన. నువ్వు చెప్పినట్టు అయిందే అన్నాడు. 2 డేస్లో వెంటనే వచ్చి కూర్చున్నారు. ఓన్లీ 20 to 25 minutes అండి, అంత మించి లేదు. తన క్యారెక్టర్ కదా చెప్పాల్సింది, అవుట్లైన్ చెప్పి తన క్యారెక్టర్ చెప్పానండి. వెంటనే వచ్చి అరవింద్ గారి దగ్గరికి వచ్చి అంకుల్ నేను చేస్తున్నాను అనంటే, అమ్మ నువ్వు మొహమాటం కొద్దీ వద్దు అంటే, లేదు అంకుల్ మొహమాటం కొద్దీ కాదు, ఇది ఎందుకు అనంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఎందుకు నేను అడగడం జరిగిందంటేనమ్మా, డైరెక్టర్ అడిగినా కూడా నేను చాలా ఆలోచించాను, చిన్న భయం ఉంది, కానీ నీకు ఇక్కడ బాగా రీచ్ ఉంటుంది అనేది ఉద్దేశం. ఇదే డైరెక్టర్ ఉద్దేశంలోనే ఉంది, బన్నీ ఉద్దేశంలో నా ముగ్గురిది ఒకే ఇదిలో ఉంది. నీకు బాగుంటుంది అనేది మా ఫీల్, నువ్వు చేస్తే సినిమా కూడా హెల్ప్ అవుద్ది అని అంటే వెంటనే లేదంకుల్ నేను చేస్తున్నాను. ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. అతను అర్థం చేసుకుంటే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్. అలా ఓకే అయిందండి. చెప్పాను ఇది విలన్ క్యారెక్టర్ కాదు, ఆపోజిట్ క్యారెక్టర్. నెగిటివ్ అనో ఇలా కాదు, ఆపోజిట్ క్యారెక్టర్ ఈక్వల్ టు హీరో ఉంటుంది. అలా నేను డిజైన్ చేశాను, అలా చూపిస్తాను నేను. ఒకవేళ తర్వాత వచ్చిన తర్వాత పైగా ఇందులో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, కొంతమంది అది ఎక్కువైపోతున్నాయో క్యారెక్టర్ అనుకుంటారు, ఇక్కడ అలా అనుకునే వాళ్ళు లేరు, నీకు ఇంకా ఇబ్బంది ఉండదు. తన రోల్ అంటే ఇప్పుడు కొత్త ఫీల్ ఉంటుంది చెప్పి అప్పుడు ఓకే చేసి కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మొత్తం అంతా నేను డిజైన్ చేసినానండి. పర్ఫెక్ట్గా డిజైన్ అనుకొని ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన 4 సినిమాలు ఇవి, ఆ సినిమాలు మొత్తం చూసి ఇందులో ఈ క్యారెక్టర్లు చేసావు, అసలు ఆ షేడే మనకొద్దు. కాస్ట్యూమ్స్ కూడా మీరే డిజైన్ చేస్తారు మొత్తం దగ్గర ఒక చిన్న లుక్ ఉంటుందండి. రెఫరెన్స్ కి బాగా కలెక్ట్ చేస్తారు, అంటే ఎగ్జిక్యూట్ చేసేది డిజైన్ రావచ్చు, కానీ మనకు రెఫరెన్స్ కి మనం పిక్చర్స్ కలెక్ట్ చేస్తారు. నేను ఎప్పటికప్పుడు చూసాను, ఏదైనా మ్యాగజైన్ చూస్తే ఏదో మాట్లాడితే చింపేసుకుని వెళ్ళిపోయారు. ఏంటి పేపర్లు చింపుకుంటూ వెళ్ళిపోతానంటే, అదే బాబు ఈ డ్రెస్ బాగుంది, నేను తర్వాత మర్చిపోతాను, అందుకు తిరిగి తీసుకెళ్ళిపోతాను. లేదంటే ఏదైనా చూస్తూ ఉంటే ఏదైనా పేపర్లో ఏదైనా ఎవరైనా మంచి డ్రెస్ అయినా వేస్తే ఫోటోలు తీస్తుంటారు. సో ఎప్పటికప్పుడు సినిమాకి మ్యాచ్ చేద్దామని చూస్తుంటారు. అలా అది ఓకే అయిందండి ఈరోజు డెఫినెట్లీ. అందుకనే అందరూ వైరం ధనుష్ అంటే తన క్యారెక్టర్ పేరండి,
తనకి ఒక మంచి ఇది వచ్చింది, సినిమాకి హెల్ప్ అయింది. అందరూ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇందులో ఇప్పుడు మీరు చూడండి, మీరు సినిమా చూసారు, ఆ క్యారెక్టర్ వాళ్ళు చేస్తేనే న్యాయం జరుగుద్ది. ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్లీ. ఒకే ఒక్క సీన్ చేసిన మన రాజీవ్ కనకాల కోర్టు సీన్ అండి ఫస్ట్ హాఫ్లో, అవును. తను చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఇంకా వీళ్ళు తప్పు చేయలేరు అనేది నా ఎలా జాబే అది thought కదండి. వస్తుంది అసలు మీకు? నా అంటే జాబే అది కదా. ఆయన ఒక ఫైల్ తీసుకొస్తారు, నేను చూసాను, ఆయన వరకు అయితే మాత్రం నేను చూసాను. ఒక ఫైల్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ అని పేరు రాసి ఉంటుంది, దాని కింద నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఫొటోస్ అంటించుంటాయి. సో వీళ్ళు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఫోటో చూస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే వీళ్ళు ఓకే పెడిస్తే 5 out of 10, 6 out of 10, 10 out of 10 కొట్టేది ఎవరు ఉంటుంది? ఇప్పుడు ఆది ఉంది, ఏ ఆప్షన్స్ వచ్చినా కూడా ఓకే, ఎవరో హిందీ వాళ్ళు ఎవరో ఓకే, కానీ పంచ్ ఉండాలి క్యారెక్టర్. 10 out of 10 బా ఇడేస్తే భలే ఉంటుంది అనే ఫీలింగ్ తీసుకురావాలి. అది 10 out of 10. శ్రీకాంత్ గారు క్యారెక్టరైజేషన్ సినిమాలో 10 out of 10. ఎంతోమంది చెప్తున్నాం కానీ ఓకే బాగానే ఉంది బాబు, సర్దుకోవచ్చు సార్, ఓకే సార్ సర్దొచ్చు నో ప్రాబ్లం, ఓన్లీ సర్దుడే, సర్దుడే అలా కాదు. ఫైనల్ కాదు ఇంకా. గుద్దితే ఇంకా వాళ్ళతో అంటే కొడితే రెడ్ కాయిన్ లోపలికి వెళ్ళిపోవాలి. నా ఫీలింగ్ ఎప్పుడు కాస్టింగ్ మాత్రం కొడితే రెడ్ కాయిన్ లోపలికి వెళ్ళిపోవాలి.